ప్రకృతికి విరుద్ధంగా భూమి పోరల్లో చెమటను రక్తంగా మార్చి సంస్థ లాభాల్లో భాగస్వాములైన కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. సింగరేణి నికర లాభం 4,701 కోటికి గాను 33% వాటాను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. సింగరేణి కార్మికుల లాభాల వాటా చెల్లింపులో యాజమాన్యం ప్రభుత్వం దగా చేశారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి వాస్తవ లాభాలను కత్తిరించి కొసరు నుంచి కార్మికులకు లాభాలు పంచడంపై నాయకులు మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి ప్రకటించిన నికర లాభం నుండి కార్మికులకు 33% వాటా పంచాలని, లేని పక్షంలో దశల వారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ్ముడు మధ్యరా సింగరేణి కార్మిక వర్గం అంతా కన్నెర్ర చేస్తూ ఉంది. మరి దేనికోసం అని చెప్పేసి ఇలా ప్రజలంతా కూడా ఇలా కార్మిక వర్గం అంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితిలో భాగంగా మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు వారి సమక్షంలో ఏదైతే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి లాభాల వాటా 4,701 కోటి రూపాయలు అయిందని చెప్పేసి లాభాలు వచ్చాయి అంటూనే దానిలో కార్మికులకు 33% ప్రకటిస్తున్నామని చెప్పేసి అని తెలియజేస్తూ మరి నిజంగా కూడా ఆ 33% ఇవ్వకుండా ఇలా కార్మిక వర్గానికి లెక్కలలో తప్పుడు లెక్కలు చూపించి మోసం చేసేటువంటి విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని టీబీ కేసుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇలా కార్మిక వర్గం అంతా కూడా బాధపడుతూ ఉన్నది, కన్నెర్ర చేస్తూ ఉన్నది. ఎందుకంటే అయ్యా మేము ఇవాళ సింగరేణిలో డ్యూటీకి పోయిన తర్వాత లోపలికి అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ ఇలా వస్తామో చస్తామో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఇలా బావులలో చనిపోతూ ఉన్నాము, లేదా వికలాంగులు అవుతూ ఉన్నాము, లేదా ప్రాణాలు ఇలా అరచేతిలో పెట్టుకొని పనిచేస్తున్నటువంటి మాకు ఇన్కమ్ ట్యాక్స్లు అంటే వేస్తూ ఉన్నారు. కానీ మరి మాకు వచ్చేటువంటి లాభాలు ఏదైతే కష్టపడితే లాభాలు వస్తాయని చెప్పేసి అని ఇలా కార్మికుడు చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. మరి వచ్చినటువంటి లాభాలను దేనికి లెక్కలు చూపించకుండా మనకు నష్టం చేసేటువంటి పద్ధతిని ఇలా లెక్కల్లో చూసినట్టయితే తప్పుడు లెక్కలు. ఇవాళ లాభాల వాటా చెల్లింపులో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, మేనేజ్మెంట్ కలిసి కార్మికుల్ని తీవ్రమైన దగా చేసినాయి. 4,701 కోట్లలో 33% అంటూనే వాస్తవ పర్సెంటేజ్ ఎంత అంటే 16.9 మాత్రమే. ఇది కార్మిక వర్గం గ్రహించింది. దాని వ్యతిరేకంగా ఇవాళ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయని కార్మిక వర్గం అంతా కూడా సిద్ధమవుతున్నది. దానిలో భాగంగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టడం జరిగింది. కార్మికులు కోరేది ఒకటే, ఏదైతే ఈ యాజమాన్యం ప్రభుత్వం కార్మిక